50 ఇయర్స్ అప్పుడు మా నాన్నకి డయాబెటీస్ అటాక్ అయింది, మా అమ్మగారికి డయాబెటీస్ వచ్చింది. ఇప్పుడు అది నెక్స్ట్ జనరేషన్, అంటే వాళ్ళ పిల్లలకి 40 ఇయర్స్కి రావడానికి అవకాశం ఉంది. ఈ మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా పడుతున్నారండి. వేరే వేరే కంట్రీస్కి వెళ్ళి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఇక్కడున్న డిసీజే రావాలని లేదు కదా. ఆ ఏరియాని బట్టి వాళ్ళకి కొత్త ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ జీన్స్ ఇక్కడవే కదా. ఇఫ్ యూ టేక్ ఆఫ్రికా, యెల్లో ఫీవర్ వ్యాక్సిన్ లేని కంట్రీకి రానివ్వరు. సో అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్స్ వేరే. ఇప్పుడు మనం ఎంత టెక్నాలజీ కానీ ఎంత మనం ముందుకెళ్తున్నా కొంతమంది ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ మెడిసిన్ అంటే కొంచెం నమ్మే వాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు. పిల్ చేసుకుందాం, లేకపోతే వేరే డాక్టర్ని కన్సల్ట్ అవుదాం, ఈ ఛాన్సెసే ఉంటాయి. మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ అంటే ఏ ఏజ్ వాళ్ళు ఉంటున్నారు? సో ఐ విల్ సే నౌ ఎవ్రీబడి డస్ విండో షాపింగ్. అంటే అన్నీ చెక్ చేస్తారు, అన్ని సైజ్ చెక్ చేస్తారు, ఎక్కడైతే చీప్గా ఉందో, లేకపోతే ఎక్కడైతే ఈజీగా ఉందో, ఎక్కడైతే ఈజీ ప్రామిసెస్ ఉన్నాయో అన్నీ రివ్యూస్ చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఉండాల్సింది పేషెంట్కి డాక్టర్ మీద నమ్మకం ఉంది. నువ్వు ఆ నమ్మకం తర్వాత డాక్టర్ ఇచ్చే కాన్ఫిడెన్సే. సో ఎవ్రీ డాక్టర్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే ఎంతోమంది చూస్తూ ఇప్పుడు మీకన్నా ముందు ఒక పేషెంట్ చూసే ముందు ఇంకో పేషెంట్ వచ్చి వెళ్ళారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ పేషెంట్ అనుభవం ద్వారా కూడా మేము ఇంకో పేషెంట్కి చెప్పడానికి అది యాడ్ అవుతుంది. ఇట్లా యాడ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. సో ఫార్ వాట్ ఎవర్ ఐ హావ్ సీన్ అన్ని రకాల పేషెంట్స్ వస్తున్నారండి. అంటే ఎస్పెషలీ మిడిల్ ఏజ్ వాళ్ళు డయాబెటీస్కి, తర్వాత హార్ట్ డిసీజ్ ప్రాబ్లం 30-35 ఇయర్స్ మనం కొంతమంది సినీ యాక్టర్స్ కూడా వాళ్ళు హార్ట్ అటాక్ రావడం పోవడం అవి ఈ మధ్యలో చూస్తున్నాం. ఈ మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా పడుతున్నారండి. ఎందుకు అని వచ్చానంటే జనరేషన్స్ తోటి జరిగే చేంజెస్లో జెనెటిక్స్ మన పేరెంట్స్కి ఇప్పుడు ఒకవేళ 50 ఇయర్స్ అప్పుడు మా నాన్నకి డయాబెటీస్ అటాక్ అయింది, మా అమ్మగారికి డయాబెటీస్ వచ్చింది. ఇప్పుడు అది నెక్స్ట్ జనరేషన్, అంటే వాళ్ళ పిల్లలకి 40 ఇయర్స్కి రావడానికి అవకాశం ఉంది. జస్ట్ ఇమాజిన్ మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లలు వెళ్ళే వరకు 40కి మా పేరెంట్స్కి వచ్చింది, నాకు 30కే వచ్చింది అనేసి ఆ పరిస్థితి వచ్చే వీఆర్ ఇన్ దట్ లైన్ వేర్ పేరెంట్స్ గాట్ 60. అంటే మన తల్లిదండ్రులకి అంటే అమ్మమ్మ వాళ్ళకు ఉన్న 60 ఇయర్స్కి వచ్చిన ప్రాబ్లము ఇప్పుడు తల్లిదండ్రులకి 50 ఇయర్స్కి వస్తాం. ఆ నెక్స్ట్ జనరేషన్ 40 ఇయర్స్కి వచ్చింది, అంటే మన పిల్లలకి 30కే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మనం తొందరగా ఇప్పుడు అన్ని ఏజ్ గ్రూప్స్లో ప్రాబ్లమ్స్ చూస్తున్నామండి. అండ్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఆర్థరైటిస్ ఉన్నాయి, ఓఎస్ఏ, ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అన్నీ చాలాగా ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఇష్యూస్. సో ఈ మిడిల్ ఏజ్ గ్రూప్ ఈజ్ అ మోర్ వల్నరబుల్ అండి. అరౌండ్ 30 to 50 చాలా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా ఎక్కువ బెనిఫిట్ అయ్యేది కూడా వీళ్ళే అండి. అయితే ఇప్పుడు లైఫ్ స్టైల్ మెడిసిన్ దానిలో లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా ఇందాక మీరు అన్నట్లు మన పేరెంట్స్కి ఒక 50 ఇయర్స్కి డయాబెటీస్ వచ్చింది అనుకోండి, మనకి ఎలానో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళు లైఫ్ స్టైల్ని ఫాలో అవుతూ ఉంటే అసలు డయాబెటీస్ రాకుండా చూసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? 100%. సో జీన్స్ ఐ కెనాట్ చేంజ్. అంటే మన పేరెంట్స్ నుంచి మనకు డిఎన్ఏలో వచ్చినవి మార్చలేము, కానీ వీ క్యాన్ మాడ్యులేట్ ద వే ఆర్ జీన్స్ ఆర్ మేనిఫెస్టింగ్. అంటే ఏ విధంగా అవి పని చేయాలో, మన జీన్స్ పని చేయాలనేది వీ కెన్ కంట్రోల్ ఇట్ బై పుట్టింగ్ ఇన్ ద రైట్ ఎన్వైరన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, అంటార్టికాలో మనుషులు ఉంటారు, మీకు తెలుసు కదా, ఆర్టిక్ రీజన్లో కూడా ఉంటారు, ఫిన్లాండ్లో ఉంటారు, అంటే చలి ప్రదేశంలో కూడా జనాలు ఉంటున్నారు. అదే ఈక్వేటర్ దగ్గర ఆఫ్రికా కంట్రీస్ అన్ని చోట్ల జనాలు ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి చాలామంది జాబ్ పరంగా అంటే మైగ్రేషన్ ద్వారా వేరే వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఇప్పుడు యూఎస్ అనేది చాలా కామన్, చాలామంది వెళ్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఇక్కడున్న డిసీజే రావాలని లేదు కదా. ఆ ఏరియాని బట్టి వాళ్ళకి కొత్త ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ జీన్స్ ఇక్కడవే కదా. సో అక్కడ వెళ్ళాక ఏం జరుగుతుంది? సో వాట్ వి కాల్ SAD డైట్, స్టాండర్డ్ అమెరికన్ డైట్ అంటారు, విచ్ ఈస్ ల్యాకింగ్ ఇన్ ఫైబర్. సో అక్కడికి వెళ్ళాక ఆ వాతావరణ మార్పుల్లో అక్కడ వెళ్ళాక అక్కడ ఉన్న ఫుడ్ ప్యాటర్న్ కానీ అవన్నీ ఫాలో చేస్తూ దే ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. ఇక్కడ ఉన్నప్పుడు మనం ఇక్కడ తినే స్పైసెస్ కానీ, మనం ఇక్కడ పండించే రకం కానీ, ఫుడ్ కానీ ఇక్కడ వీ ఫైండ్ మచ్ ఆర్గానిక్ హియర్. సో ఇక్కడ నుంచి అట్లా వెళ్ళినా కానీ ఎలా డిసీజ్ కంట్రోల్ అనేది, డిసీజ్ మేనిఫెస్టేషన్ అనేది మారుతుంది. కొన్ని కంట్రీస్కి కొన్ని వ్యాక్సిన్స్ రెగ్యులేటెడ్గా ఉన్నాయి. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ ఆఫ్రికా, యెల్లో ఫీవర్ వ్యాక్సిన్ లేని కంట్రీకి రానివ్వరు. సో అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్స్ వేరే ఉన్నాయి. సో మనిషి ఎక్కడెక్కడైనా వెళ్ళగలుగుతున్నాడు, ఏ కంట్రీకైనా వెళ్ళగలుగుతున్నాడు. అంటే ఈ జీన్స్ ఎక్కడైనా ట్రావెల్ చేస్తుంది, కానీ అక్కడున్న ప్రదేశంని బట్టి, అక్కడున్న పరిసరాలను బట్టి, ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్. ఎన్వైరన్మెంట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ చెట్లు, గాలి, నీరే కాదండి.
ద వే వాట్ వీఆర్ ఈటింగ్ అండ్ హౌ వీఆర్ లివింగ్, హౌ వీఆర్ టేకింగ్ స్ట్రెస్, సో మచ్ ఇస్ దేర్. సో అన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి డిసీజ్ని కంట్రోల్కి తెచ్చుకోవచ్చు. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.